చెప్తానమ్మా. అసలు ఈ సమస్య వచ్చేందుకు 1,00,000 కారణాలు. పోషకాహార లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. హార్మోన్ల అస్తవ్యస్తత ఏదైనా ఉన్నప్పుడు ఈ సమస్య రావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మంటలు, పోట్లు వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయమ్మా. సూదులు కూర్చున్నట్లు ఉండడము, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇంకొంతమంది మీరు ఆశ్చర్యపోతారు, మోషన్ సరిగా కాకపోయినటువంటి వాళ్ళలో ఈ సమస్య వస్తుంటుంది. నిద్ర సరిగ్గా రానటువంటి వాళ్ళలో, నిద్ర సరిగ్గా పోయినటువంటి వాళ్ళలో ఈ సమస్యలు వస్తుంటాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఈ యొక్క కారణాల వల్ల ఈ యొక్క కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మంటలు, పోట్లు, సలుపులు కలుగుతుంటాయి. వీటికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోగలిగితే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు అనమాట. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. శొంఠి కొమ్ములు మనకు ఇలాంటి మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటి కొమ్ముల నుంచి తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి శొంఠి పొడి వాడుకున్నా సరిపోతుందండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. రెండవ పదార్థంగా కరివేపాకు మనకు సంవత్సరం అంతా మన ఇళ్లలోనే ఉంటుంది. కరివేపాకును బాగా ఎండబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఆ కరివేపాకు పొడిని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా జీలకర్రను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ జీలకర్ర చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలండి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారైపోతుంది. 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు ఈ 150 గ్రాముల ఔషధము మనకు నెలకు సరిపోతుందండి. క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. మొత్తం 150 గ్రాముల ఔషధం తయారైంది కదా చూర్ణం. ఈ 150 గ్రాముల ఔషధం కలిపేసేసి ఆ యొక్క చూర్ణం తయారైన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు, పూటకి 2.5 గ్రాము, అంటే ఉదయం పూట 2.5 గ్రాము, రాత్రి పూట 2.5 గ్రాము, రోజు 5 గ్రాములు. రోజు 5 గ్రాములు అయితే నెలకు ఎంత అవుతుందండి? 150 గ్రాములు అవుతుంది. ఆ విధంగా నెలకు క్యాలిక్యులేషన్ అనమాట. ఆ విధంగా రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి నేను చెప్పినట్టు పద్ధతిలో ప్రమాణంలో ఆ యొక్క చూర్ణాన్ని తీసుకొని, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చండి. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క పౌడర్ని కాస్త పాలలో ఒక 100 ml పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే తేనెతో తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలాగ తీసుకోవడం వల్ల మీరు అడిగినటువంటి ఆ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు అన్నిటికీ యొక్క ఔషధం చక్కటి పరిష్కారం దొరుకుతుందండి.